వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పొలాల్లోకి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో 42 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ బస్సు తిరుపతి వెళ్తున్నట్లుగా కూడా సమాచారం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో అదుపు తప్పి ఒక్కసారిగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు కలవరపెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడిన ఘటనలో 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఘటన మరొక ముందే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 42 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మ దిన్నె సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్కు గాయాలు కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఒకసారి మనం విజువల్లో కూడా చూడొచ్చు. బస్సు ఒక్కసారిగా కూడా పంట పొలాల్లోకి దూసుకెళ్లిపోయిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా పంట పొలాల్లోకి వెళ్ళిపోయాయి. ఇందులో భాగంగా డ్రైవర్కి, క్లీనర్కి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ ఒక్కసారిగా అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ నిర్లక్ష్యం అయితే ఆ డ్రైవర్ది నిర్లక్ష్యంగా కూడా కనిపిస్తుంది. నిద్రమత్తులోకి జారుకోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పి పంట పొలాల్లోకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే సంక్రాంతి పండుగ వేళ చాలా మంది ప్రయాణికులు సొంతూరు వెళ్లేందుకు ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఇలా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ప్రయాణికులు కూడా ఒక్కసారిగా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రెడ్డి ట్రావెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తాను. అంటే ఎట్లా జరిగింది యాక్సిడెంట్? అంటే హైదరాబాద్ నుంచి నంద్యాల దాకా నేను తోలి ఆయనకు డ్రైవర్కి ఇచ్చాను సార్. ఆయన ఇక్కడికి వచ్చాక నిద్ర వచ్చినాడు, మరి తెలియదు. ఎక్కడ జరిగింది ఇది? మేము పైన పడిపోయి ఉంటున్నాం బస్సులో. పైన నుంచి కింద వచ్చి పోయినా సార్. బస్సు ముందర వచ్చి బస్సు మీద లోపల పైన ఉంటుంది పడుకోవడానికి. ఆ పైన నుంచి అద్దం బయట ముందర వచ్చి బస్సు ముందర వచ్చి పడినాడు. ఏమన్నా దెబ్బలా ఎవరికన్నా? ఎవరు మీ ఇద్దరికైనా? బైక్ లోపల క్లీనర్